अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुं। मन्दं मन्दं मधुरनिनदैर्वेणुमापूरयन्तं वृन्दं वृन्दावनभुवि गवां चारयन्तं चरन्तं चन्दोभागे शतमकमुखध्वंसिनां दानवानां हन्तारं तं कदयरसनौ गोपकन्याभुजङ्गम् कृष्णे हृत्वा वसननिचयं कूलकुञ्जाधिरूढे मुग्धा काचिन्महुरमुननुनयैः किं निति चाह्यकन्ति सम्भ्रूभङ्गं सदरहसितं सत्रसं सानुरागं छायासौरिः करतलगता न्यम्बराण्या च कर्षः। कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमन्महाभारतं आदिपर्वं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। నాగజాతి దానికి వాసుకి పట్టాభిషేకం చేసినారు వాళ్ళంతా కూడా. అంటే వీళ్ళంతా కూడా మంత్రాంగం చేస్తున్నారు. ఏ విధంగా ఆ తల్లి కద్దురో ఇచ్చిన శాపం జరగకుండా వీళ్ళందరూ కాపాడబడేటట్లుగా ఏ విధంగా మనం రక్ష చేసుకోవాలి, మనందరం నాశనం అవ్వకుండా ఏ విధంగా ఆ జనమేజయుడు చేసేటటువంటి యాగంలో మనం సమిధనము కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఒకరొకరు ఒక విధంగా చెప్పడం జరిగింది. అపరేత్రభువన్వాగాః ధర్మాత్మానోదయాలవః అబుద్ధిరేషా భవతాం బ్రహ్మహత్యావశోభనం అని. అంటే ధర్మాత్ములైనటువంటి కొందరు నాగులు వారి మాటలను ఖండిస్తున్నారు. ఏం మాట్లాడారు వాళ్ళు అంటే, సర్పయాగాన్ని చేయించే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కలిసి మనం మన పాము కాటు చేత వాళ్ళని చంపేద్దాం, అప్పుడు సర్పయాగం చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఆ విధంగా యాగాన్ని మనం నివారిద్దాం అని అంటే కొంతమంది అంటున్నారు, మీరు చెప్పిన ఆలోచన సమంజసం కాదు, బ్రహ్మహత్య ఎన్నటికీ శుభప్రదం కాదు, అది మహాపాపం. అంటే ఇప్పటికే మనం చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఇంకా పాపాలను కొని తెచ్చుకోవడం అన్నది మంచి బుద్ధి కాదు అని. అట్లాగే ఋగ్భాండం విసిగత్వా చ పరే భుజగోత్తమాః ప్రస్తుతానాం హరం త్వాసు విఘ్నం ఏవ భవిష్యతి అని. మరికొందరు కూడా ఏమన్నారంటే, మనందరం కామరూపులుగా ఉన్నాం కాబట్టి విద్యుత్తుతో కూడినటువంటి మేఘాలుగా మారి ఆ యజ్ఞాస్తరిలో వర్షాన్ని కురిపిస్తే ఆ యజ్ఞం ఆగిపోతుంది అని ఒకరు అన్నారు. అలా ఉపయోగించే శుద్భాండం రాత్రి వెళ్ళి అపరిద్దాం, లేదంటే దానికి ఆ యజ్ఞానికి కావలసినటువంటి ఒక భాండం ఉంటుంది, దాన్ని మనం హరించామంటే చేయడానికి ఇంకా వేరే ఉపయోగం వాళ్ళకు ఉండదు కాబట్టి చేయలేరు వాళ్ళు అని ఒకళ్ళు. ఈ యాగానికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వందలు వేలు జనాన్ని అంతా మనం కరిచి బాధించామనుకోండి, వాళ్ళందరూ వేల మంది వస్తారు ఆ యజ్ఞం చూడడానికైనా, లేదంటే అలాంటి అవసరం కలిగిందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞం పాడవుతుంది. లేదా భుజింపదగిన పదార్థాలన్నిటి మీద మన యొక్క మలమూత్రాలను విసర్జించామనుకోండి, అవన్నీ కలుషితం అవుతాయి.
అప్పుడు ఆ భోజన పదార్థాలు పనికి రాకుండా పోతాయి. ఆ విధంగా కూడా మనం యజ్ఞాన్ని ఆపుచేయవచ్చు. మరికొందరు మనమే యజ్ఞం చేయించే ఋత్వికులుగా ఉన్నామనుకోండి, ఆ దక్షిణ యాగాన్ని నిలుపుమని కోరడం జరుగుతుంది. కాబట్టి ఆ యజ్ఞాన్ని మన మాట మన్నించి ఆపు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరికొందరు జనమేజయుడు జలక్రీడలు ఆడుతూ ఉంటాడు కదా, ఆ సమయంలో అతనిని బంధించి తీసుకొచ్చామనుకోండి, యాగం భగ్నం అయినట్టే కదా అని ఈ రకంగా ఎవరి తోచినది వాళ్ళు చెప్పుకుంటూ సమాలోచన చేస్తూ చెప్పడం జరిగింది. అప్పుడు అందరం ఈ విధంగా ఆలోచించి నిశ్చయించి ఉపాయానికి చెప్పాం. ఇది నీకు సమ్మతం కాకపోతే నీ అభిప్రాయం చెప్పమని చెప్పి నాగులందరూ కూడా ఆ వాసుకే కదా ప్రస్తుతానికి నాయకుడైన వాడు వాసుకి. ఎప్పుడైతే శేషుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాసుకే అక్కడ వాళ్ళకి యువరాజు. ఆయన చెప్పినట్టు వీళ్ళందరూ వినాలి. అందుకని వీళ్ళందరూ యొక్క తోచిన సలహాలన్నీ చెప్పడం ఆ వాసుకి చెప్పారు. అప్పుడు వాసుకి ఈ విధంగా అంటున్నాడు, సరే ఆలోచించిన తర్వాత అందరితో ఈ విధంగా చెప్పడం జరిగింది. పన్నగులారా, మీరు అందరూ చెప్పిన ఆలోచన ఆచరణ యోగ్యంగా లేదు. నేను చెప్పే ఆలోచన కూడా మీకు నమ్మకం కాకపోతే అది కూడా ఆచరణయోగ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితిలో మనందరం ఒక పని చేయాలి. ఎందుకంటే మన తండ్రి గారైనటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఈ శాపానికి ప్రతీకారం చెప్పమని ప్రార్థించడం జరుగుతుందేమో. అదైతే కనుక తప్పకుండా మనకి శుభం చేకూరవచ్చును. ఎందుకంటే తండ్రి గారికి వెళ్ళి మనం ఆయన సాష్టాంగపడ్డామంటే ఆయన ఏదన్నా ఉపాయం చెప్పవచ్చు మనకి అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరికీ మేలు కలిగినట్లుగా చేయాలి, ఏ తప్పు చేసినా మా అందరికంటే పెద్దవాడైన నాదే కదా తప్పు అని ఒక దోషాన్ని మన మీద పెట్టుకుంటాం. సాధారణంగా ఏంటంటే ఎవరు ఏ పని చేసినా కూడా అప్పుడు రాజైనటువంటి వాసుకే ఇవన్నీ కూడా తగులుతాయి. కాబట్టి ఒకసారి ఆలోచించి వెళ్దాం అని చెప్పడం జరిగింది. సర్పాలన్నీ ఆ చెప్పిన అభిప్రాయాలన్నీ వాసుకి అభిప్రాయాన్ని విన్న ఏలాపుత్రుడు అనేవాడు ఓ సోదరుడు ఈ విధంగా అంటం జరిగింది, మేము భయపడుతున్న జనమేజయుడు పాండవ వంశీయుడు కదా, మరి అతటువంటి వాడు కాదు. ఎందుకంటే యజ్ఞం జరగదు అనేటటువంటిది ఏమాత్రం ఉండదు, జరిగి తీరుతుంది. దైవోపహతో రాజన్యో భవేదిహ పూరుషుః న దైవమేవాశ్రయతే నాణ్యత్తత్ర పరాయణం అని. అంటే ఈ లోకంలో దైవోపహతుడు అన్నవాడు దైవాన్నే తప్పనిసరిగా శరణు వేడాలి. ఆ దైవం తప్ప వేరెవరు దైవోపహతుని రక్షింపలేరు. ఎందుకంటే అది దైవం ఒక్కటే చేయగలిగిన పని, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేరు. అందుకని నాగరాజా, మనకు కలిగిన భయం దైవం వల్లనే కలిగింది. కాబట్టి మనం భగవంతుని ఆశ్రయిస్తే ఆ భయం ఆ దైవం వల్లనే పోతుంది. ఈ మాట వినండి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆ కద్రువ మనకు శాపం ఇచ్చేటప్పుడు నేను ఆ ఒడిలో నిద్రపోయి ఉన్నాను. అప్పుడు శాప సమయంలో దేవతలకు బ్రహ్మకు జరిగిన సంభాషణలు కూడా నేను విన్నాను. దేవతలతో పన్నగులు చాలా తీవ్ర స్వభావులు అనే మాట కూడా విన్నాను నేను. అందుకని దేవతలు బ్రహ్మతో ఈ విధంగా చెప్పడం విన్నాను. పితామహ, దేవదేవ, మీ ముందు ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా తన పుత్రులకు ఇంత కఠినంగా శాపం ఇచ్చిందా అంటే, మీరు కూడా ఆ కద్రు శాపానికి అడ్డు చెప్పకుండా అనుమతించారు కదా, మరి దీనిని ఎందుకు మీరు నివారించలేకపోయారు? కారణాలను తెలుసుకోవాలని అప్పుడు వాళ్ళు అనుకోవడం విన్నాను నేను. బ్రహ్మ ఇప్పుడు ఏమన్నాడంటే, అనేక సర్పాలు చాలా క్రూరమైనవి ఉన్నాయి, తీక్ష్ణమైనవి కూడా ఉన్నాయి, విషపూరితాలు కూడా ఉన్నాయి. అందుకని ప్రజలకు హితం కోరేవాడిని కాబట్టి అప్పుడు ఆ శాపానికి నేను నివారించడానికి బదులు చెప్పలే. అందుకని ఏ సర్పాలు నీచాలో, పాపకర్మలు, విషపూరితాలు అటువంటి వారికే వినాశనం కానీ, ధర్మాచరణలు కానీ, ఉత్తములైన సర్పాలకు ఎటువంటి హాని జరగదు సుమా అని చెప్పడం జరిగింది. ఏ సర్పాలైతే విషపూరితాలయ్యి వాటి బుద్ధి మంచిగా ఉండకుండా ఉంటే అవి వాటికి నాశనం జరుగుతుంది అని చెప్పడం. అంటే ఆ భయంకర యాగ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఉత్తమ సర్పాలకు మోక్షం కలుగుతుంది.
మీకు ఆ విషయాన్ని చెప్తాను అని చెప్పి ఆ యాయాపర వంశంలో జరత్కారుడు అనే పేరుగల గొప్ప ఋషీశ్వరుడు పుడతాడు. అతడు మహా తపస్వి, జితేంద్రియుడు. అందుకని మనకి ఇంతకుముందు ఆ జరత్కారుడు విషయం మనకు తెలుసు, మన అధ్యాయంలో మనం తెలుసుకోవడం జరిగింది. తస్యపుత్రో జరత్కారో భవిష్యతి తపోధన ఆస్తికో నామ యజ్ఞం ప్రతిభేష్యతి తథా తత్ర మోక్షంతి భుజగాయే భవిష్యంతి ధార్మికాః. అంటే ఆ తపోధనుడైనటువంటి జరత్కారునకు ఆస్తికుడు అనే కుమారుడు ఉదయిస్తాడు. అతడు యజ్ఞం నివారిస్తాడు. ధర్మాత్ములైన నాగశ్రేష్ఠులు ఆ విధంగా శాపం నుండి బయటపడవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు దేవతలు మళ్ళా ఇలా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆ బ్రహ్మగారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ జరత్కారునకు పనామ్ని అయిన కన్యతో వివాహం జరిగినప్పుడు ఆమె యందు శక్తి సంపన్నుడైన కుమారుని కంటాడు. వాసుకే సర్పరాజస్య జరత్కారు స్వపాకిల తస్యాం భవితా పుత్ర శాపాన్నాగాం సమోక్ష్యతి అని. సర్పరాజు అయినటువంటి వాసుకు యొక్క సోదరి పేరు జరత్కారు. ఆమెకు అస్థీకుడు జన్మించి నాగుల యొక్క శాపాన్ని నివారిస్తాడు సుమా. ఏవమస్మీతి తం దేవా పితామహానుబ్రువన్ ఉత్సైవం వచనం దేవాన్ విరించి స్త్రిధనం జయౌ అని. ఆ యొక్క యలావృతుడు ఇలా చెప్తున్నాడు. ఆ విధంగా జరుగుగాక అని దేవతలు బ్రహ్మకు చెప్పిన తర్వాత బ్రహ్మలోకానికి వాడు వెళ్ళిపోవడం జరిగింది. ఇది నేను మన తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఈ విషయం అంతా వీళ్ళు వాగ్వివాదాలు నేను వినడం జరిగింది. అందుకని బ్రహ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ జరత్కారుని కుమారుడు ఆస్తికుడు వల్ల ఈ యజ్ఞం నివారణమవుతుందని చెప్పడం జరిగింది అని. సోదర, కావున వాసుకి జరత్కారు మహర్షికిచ్చి మన సోదరి అయినటువంటి చెల్లి జరత్కారు, ఆ జరత్కారునికిచ్చి వివాహం చేయడానికి మనం అడగవలసింది. ఆ విధంగా చేస్తే మనకు మోక్షం కలుగుతుంది అని ఈ ఏలావ్రతుడనే ఆ నాగజాతికి చెందినవాడు ఈ తమ్ముడైనటువంటి ఆ ఏలావ్రతుడు సోదరుడికి ఆ వాసుకి ఈ విధంగా చెప్పడం మనకి కనిపిస్తుంది. ఏలావ్రతవచః శ్రుత్వా తే వాగాద్విజసత్తమా సర్వే ప్రహృష్టమనసః సాధు సాధ్విత్తదా బ్రువన్ తద ప్రవృత్తాం కన్యాం వాసుకి పర్యరక్షతః జగత్కారుత్ససారం సపారం వైపరం ఐవరం హర్షమవాపచ. అంటే ఉగ్రశివుడు ఇలా చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, నీలావృతుని యొక్క మాటలు విని సర్పాలన్నీ సంతోషించాయి. చాలా బాగున్నది అని ప్రశంసించాయి, ఆనందాన్ని పొందాయి. ఆనాటి నుండి వాసుకు తన సోదరి జరత్కారును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో అందంగా తయారు చేస్తూ ఆవిడిని కాపాడుకుంటూ వస్తూ కొంతకాలం గడిచిన తర్వాత ఆ దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించిన తర్వాత ఆవిడ మందర పర్వతాన్ని కవంగా చేసుకుని బలాఢ్యుడైనటువంటి వాసుకుని త్రాడుగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి అమృతం కోసం తలబెట్టిన మందన కార్యంలో పూర్తి అయ్యాక ఆ వాసుకి దేవతలందరూ కూడా వాసుకుని వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం, ఆయనతో భగవాన్ ఈ వాసుకి తల్లి ఇచ్చిన శాపం వల్ల మిక్కిలి భయపడుతున్నాడు, చాలా పరితపిస్తున్నాడు అని చెప్పడం, ఈ వాసు హృదయంలో ఉన్న ఈ బాధని మీరే తొలగించాలని ఆ బ్రహ్మగారికి వీళ్ళందరూ కలిసి చెప్పడం, అట్లాగే ఆ నాగరాజు మనందరికీ సహాయపడుతూ మనకు మేలు చేసేవాడే కాబట్టి మీరు అనుగ్రహించి తన మనస్తాపాన్ని పోగొట్టవలసిందిగా కోరుతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారికి చెప్పడం. ఎప్పుడు ఆ అమృత మందనం సమయంలో ఈ వాసుకి వల్ల వాళ్ళందరూ ఉపయోగపడ్డారు కాబట్టి, ఎందుకంటే ఆ మందర పర్వతానికి ఈ చుట్టబడినటువంటి కవ్వం ఏదైతే ఉందో, కవ్వానికి తాడు ఏదైతే ఉందో తాడుగా వాసుకుని వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆ వాసుకుని ఈ విధంగా మనం ప్రత్యుపకారం చేయాలి మనం అని చెప్పడం. బ్రహ్మ తర్వాత ఈ విధంగా బ్రహ్మగారు అంటున్నాడు, దేవతలారా, ఏలావ్రతుడు వాసుక సమక్షంలో పూర్వం ఏమి చెప్పాడో అది సత్యం. నా ప్రేరణ వల్లనే ఏలావ్రతుడు
యాలాపత్రుడు ఆ మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి యాలాపత్రుడు వాసుకి మొదలగు వాటితో కద్రూప్ శాపం ప్రతీకారం గురించి పూర్వం చెప్పినట్లే ఇది జరుగుతుంది సుమా అని. అట్లాగే నాగరాజు సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. పాపాత్మలు మాత్రమే జనమేజయుని యొక్క సర్పయాగంలో మరణించడం జరుగుతుంది. ధర్మాత్మలంతా కూడా సురక్షితంగానే ఉంటారు సుమా అని మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా జరత్కార మహర్షి ఎప్పుడు వివాహం చేసుకున్నదలిచాడో అప్పుడు ఆ విషయాన్ని వెంటనే నాకు తెలియజేయవలసిందని, అప్పుడు అందరికీ మేలు జరుగుతుందని వాసుకి తన సోదరులకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ శ్రీమద్ మహాభారతంలో ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో జరత్కారుని యొక్క వివాహం ఆ కొరకు అన్వేషించడం, ఆ విధంగా ఈ 39వ అధ్యాయం మనకి ముగిసింది. మనకి ఈ 40 అధ్యాయంలో పరీక్షిత్ యొక్క ఉపాఖ్యానం మనకి తెలుస్తుంది. అది మనం ముందు తెలుసుకోవడానికి, మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురు.